యూరియా కొరత ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తునే కనబడుతుంది. ఎట్లేదన్నా కూడా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి రోజుల తరబడి కూడా గత పాలన మళ్ళీ కనబడుతుంది అన్నట్టు కొంతమంది అయితే మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్లోని బోయపల్లి గేట్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ కొంతమంది అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఇక్కడ అంటే ఏం చేస్తుంటారు? ఆకా ఇన్ఛార్జ్ అండి. అవును. ఓకే, యూరియా స్టాక్ ఎప్పుడు వచ్చింది? నిన్న ఈవినింగ్ వచ్చిందండి. స్టాక్ పాయింట్ నుంచి నిన్న నైట్ వచ్చింది. ఈరోజు మార్నింగ్ నుంచి 5 గంటల నుంచి రైతులు లైన్లో నిలబడ్డారు. ఆధార్ కార్డుకి 2 చొప్పున ఇస్తున్నామండి లైన్లో ఉన్న వాళ్ళకి. అంటే ఇన్ని రోజులు ఎందుకు పట్టింది యూరియా రావడానికి? డిస్ట్రిబ్యూషన్ కాలేదండి. స్టాక్ మనకి స్టాక్ 12 రోజుల నుంచి స్టాక్ పాయింట్ల నుంచి డిస్ట్రిబ్యూట్ కాలేదు. అంటే బేసిక్గా రైతులకి ఈ పాటికి యూరియా టైంకి అందాలి కానీ కంటిన్యూస్గా వర్షాలు ఉన్నాయి కాబట్టి డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయినారు. ఇంకోటి స్టాక్ కూడా మనకు గవర్నమెంట్ నుంచి సెంట్రల్ నుంచి స్టేట్కి అలాట్ చేయలేదని అంటున్నారు పై ఆఫీషియల్స్ని అడిగితే. అంటే ఇప్పుడు అంటే రైతులకి సరిపడా ఆ స్టాక్ వచ్చింది ఇక్కడ ప్రెసెంట్? ఇప్పుడు ప్రజెంట్కి అయితే లేదు మేడం. 300 బస్తాలు వచ్చింది. రైతులు చూస్తూనే ఉన్నారు కదా ఎంతమంది ఉన్నారు. ఆధార్ కార్డుకి లైన్లో ఉన్న వాళ్ళకి 2 చొప్పున ఇస్తున్నాం. 300 బస్తాలు అంటే 150 మందికి వస్తాయి. స్టాక్ ఉన్న వరకు అయితే బ్లాక్ చేయకుండా ఇచ్చేస్తున్నాం కదా రైతులకి. ఇబ్బంది ఏం లేదు దాంట్లో. ఇంతసేపు వెయిట్ చేయించడానికి గల కారణాలు కూడా ఉంటుంది. పిఓఎస్ మిషన్ లో పాయింట్ ఆఫ్ సేల్ లో ఎంట్రీ చేసిన తర్వాతనే ఇస్తున్నాం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ దానికి సబ్సిడీ బేర్ చేస్తుంది కాబట్టి అది చేస్తేనే కంపెనీలకు సబ్సిడీ వస్తుంది కాబట్టి 100% దాంట్లో ఎంట్రీ చేసిన తర్వాతనే రైతులకు అందజేస్తున్నాం. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? పొద్దుగాల 7 గంటలకు వెళ్ళి. అవునా? అవును, 7 గంటలకు వెళ్ళి వచ్చినాం. ఇంత లైన్లో కూర్చొని ఇప్పటి దగ్గర ఆకలి ఇట్లే ఉన్నారు. 2 దంచులు ఇస్తా అంటారు, 2 లేవు, 1 లేవు. ఇప్పటి దగ్గర ఈ తోడే కూడా అంటాడు మళ్ళీ. అది కూడా మరి ఏం చేయాలి మేము అర్థం. ఈ పాటికి యూరియా అనేది రైతులకి అందలేమో కదా? అందలేదు. అందాలి. ఇప్పటికి ఎన్ని రోజులు లేట్ అయింది మీకు? ఇప్పటికి 15 రోజులు లేట్ అయింది. 15 రోజులు. గత 10 ఏళ్లలో ఇట్లాంటి పరిస్థితి ఉండేనా? ఇప్పుడు ఈ మధ్యనే ఇప్పటి వరకు దొరికేది ఉండే కానీ ఇప్పటి వరకు లేదు మాకు. ఇప్పుడు కూడా దొరికేది కష్టం అంటాడు. ఏంది కొట్లాడుకొని ఆకలికొని సచ్చడం మేము రోడ్డు మీద. తినొచ్చిరా మరి? ఏం తిన్నాం? పొద్దుగా 7 గంటలకు రమ్మన్నాడు, 7 గంటలకు వచ్చి కూర్చున్నాం. 7 గంటలకు ఏమనిపిస్తుంది అంటే వెయిట్ చేస్తుంటే ఇంతసేపు నుంచి? నాది కూడా 15 వేసేది వేయాలి. ఇప్పుడు వచ్చింది 8 దినాలు దొరకపోయా. దినాం వస్తున్నాం పోతున్నాం. 15 రోజుల నుంచి అయితే మొత్తం లైన్ లోనే వెయిట్ చేస్తూ ఉన్నారు. గతంలో ఉండేనా ఇట్లాగా యూరియా కోసం వెయిట్ చేస్తుండే? గతంలో లేదు ఇట్లా. గతంలో బాగుండే. టీఆర్ఎస్ ప్రభుత్వంలో బాగుండే. ఇప్పుడు ఈ మధ్యన ఇట్లా అవుతున్నది. అంటే ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? 6 గంటలు వచ్చినాం. 6 గంటలు 6 గంటలకు వచ్చినాము. వచ్చి ఆకలికి అందరం వచ్చినాము. వచ్చి ఇక్కడ కూర్చున్నాము. దొరుకుతలేదు ఏరియా. వీళ్ళు ఇస్తలేరు. ఇట్లా దొరుకుతున్నా ఆకలేదు. నిన్న వచ్చినాం. నిన్న తిన్నాము. ఇప్పుడు దొరుకుతలేదు. ఇంకా లైన్ ఇంకా 300 300 ఉందో లేదో సంచులు ఇస్తావా తెలియదు. ఆధార్ కార్డు మీద 2 యూరియా బస్తాలు ఇస్తున్నామని చెప్తున్నారు. సరే 300 బస్తాలు అనుకుంటే 150 మందికి అవుతుంది. మేము మిగతా మంది ఏం కావాలి? గాడికి వస్తుంది. ఇప్పుడు మేము కావాలి. మేము ఇంతమంది కూర్చున్నాం ఇలాడము. సరే మిగతా స్టాక్ ఎప్పుడు వస్తుంది అనేది ఏమైనా చెప్తున్నారు? చెప్పలేరు మేడం, చెప్పలేరు. నా 10 బస్తాలు ఏం చేసారు ఇవాళ ఇస్తామన్నారు. ఇప్పుడు అయితే లేదంటే అంటున్నారు. మీరు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తారు? మేము 8:30 నుండి వచ్చాను. నేను నిన్న అక్కడ పెద్ద గొడవ వేసాం. నిన్న కూడా మీ టీం 9 వాళ్ళు వచ్చారు. అక్కడ చూసారు. మేము చేస్తూ ఉన్నాం. మేము వ్యవసాయదారులకు కనీసం ఎరువు అంటే ఏందనేది మేము ఎందుకోసానికి తిరుగుతున్నాం. మేము అన్నము రామచంద్ర అనుకుంటే మేము తిరుగుతూ ఉన్నాం. వాళ్ళు ఏం పట్టించుకోలేరు. మాకు ఒక ఆన్సర్ అనేది చెప్తలేరు. ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది అని బునుకుడే కానీ ఇచ్చడం అయితే లేదు. మేము ఎందుకోసానికి తిరుగుతున్నాం వాళ్ళకి తెలియదే. ఇన్ఛార్జ్ ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆయన నిన్న కూడా మేము ఏం చేసినా టోకన్లు రాయన అంటే రాయలేదు. అక్కడ పాత బస్టాండ్ కాడ ఈ రోజు కూడా ఇక్కడ ఇలవడ్డాం. మాకు ఇచ్చేటట్టు లేరు. ఇల్లు ఖాళీ ఇంట్లో వాడు ఇలవాడు అంటారు. చెప్పడమే కానీ ఇచ్చడం లేదు మాకు. మేము అన్నం తింటున్నామా లేదా మమ్మల్ని ఎవడు వలకరించే దిక్కు లేదు. వ్యవసాయదారులు అంటే ఏంటంటే అనుకోకుండా మాత్రం వీళ్ళు ఇవాళ వచ్చినోడు రేపు రాడన్న లెక్కలు ఉన్నారు వీళ్ళు. మంత్రి వచ్చినా మాకేం చేయలేడు. వ్యవసాయం చేసేటానికి మాత్రం కరువు అనేది మనకు చూడాలి. మేము మండిస్తున్నాం. మీరు రైతులు అక్కడ కొనేటప్పుడు కూడా వీళ్ళు ఏ టైం వరకు అందాలి మీకు చెప్పండి. మాకు సాయంత్రం 5 గంటల వరకు అలా ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం మేడం. ఇప్పుడు మేము వేసేది ఇప్పుడు ఇదే టైం. తప్పితే వెనక వేసిన వాళ్ళు మాత్రం టైం పడుతుంది అంతే. ఏమంటున్నారు మరి? దొరుకుతుందా అంటే 300 బస్తాలు స్టాక్ వచ్చిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఏం చెప్తారు? 300 వచ్చిందంట. మాకు గాడి దొరుకుతుంది అన్నది. దొరుకుతుంది. ఆధార్ కార్డుకి 2 బస్తాలు చొప్పున ఇస్తామని చెప్తున్నారు. 2 బస్తాలు వరకు అంటే వస్తుందని మీరు అనుకుంటారా యూరియా? మేము అనుకుంటుంది మదర్ ఎప్పుడు రావాలని అనుకుంటాం.
అంటే యూరియా కొరత గురించి ఇంతలా ఇబ్బంది పడుతున్నారు కదా. మాకు ఇంతకుముందు 4-5 ముందు అదే లేట్ అయింది ఇప్పటికే. మీరు ఎప్పుడు వచ్చారు? మేము పొద్దుగాల 7 గంటలకు వచ్చినాం. ఆకలి అవుతుంది, పిండి సంచులు లేదు, ఓటీపీ కావాలంట, అది కావాలంట అని చెప్తుండ్రు. మరి ఇంకా ఇక్కడనే నిలవలేము లైన్కు. అందిద్దా మరి? వస్తుందా బస్తా మీకు? వస్తా అంటే వస్తుంది, లైన్ ఆడుకోవడానికి అయిపోతాయి. పెడతాను ఆశ 7-6 గంటలకు వచ్చి ఉపాసం ఉండి కాలు చేతుల గురించి సత్యకాలం వచ్చేది. మిగతా మంది ఉపాసం చంపితే ఆకలికొని ఆశకు పెడతాను. దొరికితే ఉన్నవాడు తీసుకున్నాడు బాగా వచ్చి ఆకలి సత్యం కట్టిస్తారా? ఈ రైతుల బాధ ఇస్తాడు అమ్మ రైతులకు. ఎప్పటి వరకు అందాలి అసలు మీకు యూరియా? ఇది వరకే ఇప్పటి వరకు లేదు, ఎప్పటి వరకు లేదు. 15 రోజుల కిందనే అందం ఇది వరకే, ఇప్పటికి లేట్ అయింది. ఇప్పుడు గతంలో ఉండేనా ఇట్లా? మళ్ళా లేకుండే, ఇప్పుడే అయింది ఇట్లా. గతంలో లేకుండే, ఇప్పుడు మేము ఆడవారికి 10 ఏళ్లలో ఎప్పుడైనా యూరియా కోసం ఇంత గంటల తరబడి వెయిట్ చేశారు ఎప్పుడైనా? 15 ఏళ్ళ కింద ఉండే, 15 ఏళ్ళు దాటి 10 ఏళ్ళు గత 10 ఏళ్లలో 15 ఏళ్ళ కింద ఉండే, 10 ఏళ్ళ కింద బాగానే ఉన్నది. 15 ఏళ్ళ కింద మళ్ళీ కొయ్యకొండలో సార్ ధర్నా చేసినాం. ఇట్లే చెప్పులు పెట్టి తువాలు పెట్టి రాత్రి పగులు పాసం చేసి ఇప్పుడు అదే గతి వచ్చింది. మళ్ళీ ఎట్లా అనిపిస్తుంది? మళ్ళీ ఎట్లా అనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? ఆకలి కొని పిడి దొరకదు, ఉనికి దొరకదు, ఆకలికొని మళ్ళీ రేపు రావాలి. అంత కూడా తెలియదు. ఆ లైన్ మేము ఆడుకోయే వరకు అయిపోతుందో ఉంటుందో తెలియదు మాకు. ఏమంటున్నారు మరి? ఇస్తానని చెప్తున్నారా బస్తా? ఏమో మేడం, మొత్తం ఆడోళ్ళకి వస్తున్నారు. వాళ్ళకి 2 గంట, మాకు 1 గంట. ఫ్రీ బస్ అంటే వాళ్ళకి ఫ్రీ అయిపోయాయి, అంత సంగతికి పోయా. నేనైతే మేము ఇంటి వస్తాము. బొద్దుగలు వచ్చి మాకు టిఫిన్ చేయలేదు, బొద్దుగలు వచ్చి కూర్చున్నాము. మాకు ఉండకానే ఉంది కానీ చెప్తుంది. 10 ఏళ్లలో ఇట్లా ఉండేనా? ఇట్లా లేకుండా మేడం ఈసారి రిటైర్ అవుతుంది, ఈ సంవత్సరం ఇట్ అయింది. అంటే ఇంత యూరియా కొరత అసలు ఎందుకోసం వచ్చిందంటారు? ప్రభుత్వం కూడా ఎందుకు ఇంత పట్టలేకుండా ఉంటుంది? పట్టించుకోవట్లేదు కదా మేడం. వాళ్ళు పట్టించుకున్నప్పుడు మేమే చేస్తాం చెప్పు. ఓన్ వచ్చి మా పొలాలన్నీ నాటేసుకుని సగం లాస్. మాకు భరోసా అంటారు, రైతు భరోసా అంటారు, రైతు బీమా అంటారు. ఇంతవరకు 50 పడలే. ఈ పలమూరు జిల్లానే పడలేదు సగం ఆడ. అవి తిని వచ్చినోడికి వస్తుంది, రావడానికి వస్తలేదు. గట్టిగా మాట్లాడకేమో తీసుకో బుక్కలు వేస్తుంటారు. 10 ఏళ్లలో అంటే ఎప్పుడైనా ఇట్లా వెయిట్ చేసిర్రా మరి? చేయలే మేడం, అప్పుడు టైంకి వచ్చేది. ఇప్పుడు ఈసారి ఇంత రెడీ చేస్తుండ్రు. ఎప్పుడు పిండి వేసేది పిండి, ఇప్పుడు వేస్తున్నాం లాస్ట్కు. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు? ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? ఎప్పుడు వచ్చారు మీరు యూరియా కోసం? మేము పొద్దుననే వస్తున్నాము, పొద్దున వచ్చినాము, ఎక్కడనే ఆగినాము. వస్తుందా మరి బస్తా? వస్తుందని అనుకుంటున్నారా? ఏమో వస్తుందని అనుకుంటున్నా కానీ మరి వస్తుందా రాదా తెలియదు. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేశారు ఇట్లాగా చెప్పులు పెట్టుకొని బుక్కులు పట్టుకొని అవి ఇవి? చేస్తూనే ఉన్నాం బాగానే రోజులే. అవునా? అంటే ఎప్పటి వరకు రావాలి మీకు అసలు యూరియా? ఎప్పటి వరకు రావాలి యూరియా మీకు? ఎప్పటి వరకు రావాలంటే ఇంకా ఇది వరకే వేసేది ఉండే, యూరియా ఇచ్చడం లేనందుకు ఆగిపోయినాయి చేనులు. అదే మళ్ళీ ఈడ ఏడేస్తారు అంటే ఆడుకోరుకొస్తారు. గత 10 ఏళ్లలో ఇట్లా ఉండేనా? అట్లేడున్నది లేకుండే కదా, ఎంబడెంబడే ఇస్తుండ్రి. ఇప్పుడు అట్లేడేస్తారు, అన్ని ఎక్కడ ప్యాక్ చేస్తారో ఏమో ఇవన్నీలే. ఇప్పుడు ఇక ఇంత జనాభాలో ఎవరు దొరుకుతుంది ఎవరు దొరకదు తెలియదు. దొరికినాడు అదృష్టం ఇష్టమంతుడు, దొరకనాడు అటుగా పోవాల్సిందే. ఇంతసేపు ఆగి. మీరు ఎప్పుడు వచ్చారండి? మేము బాగానే సేపు వచ్చి ఆనోటి నడుచుకుంటూ వచ్చినా. బోయపల్లికి ఎట్టుకెళ్ళి నడుచుకుంటూ వచ్చిన, పత్తిపురంకి వెళ్ళి బస్ ఆపక ఆడుకొచ్చి వచ్చా. అట్లా కాదు, ఎంతసేపు అయింది వచ్చి? నేను 10 గంటలకు వెళ్ళా. 10 గంటలకు వెళ్ళా బిడ్డ. ఇచ్చిరా మరి యూరియా బస్? ఏడుంది లేదు. ఇప్పుడు ఈ లైన్లో ఇక పోలీసులు పెట్టిండ్రు, ఎట్లా దెబ్బక పనికి వస్తుందా కొడతారు. ఇస్తారంట అసలు? ఏమో ఇంకా దొరికితే ఇస్తారు, అయిపోతే ఇయ్యరు. అంటే ఎన్ని రోజుల నుంచి యూరియా బస్తా కోసం మీరు ఇట్లా తిరుగుతున్నారు? వారం 10 రోజులాయ్. రోజు ఇదే తిరుగుడు. చేనుల మందుని పెట్టాలి, ఇక ఇక్కడ రావాలి. వాళ్ళు చేసినంత మనము అడిగినంత ఇవ్వాలి, చేసినంత చూడాలి, అంతే. గత 10 ఏళ్లలో ఇట్లా ఉండేనా? మళ్ళా ఇట్లా ఉండేనా గత 10 ఏళ్లలో? 10 ఏళ్ళలో ఇట్లా ఏందో వస్తుండే పోయిస్తుండే. గీ దినంలో లేకుండా ఇంత టైటు. ఇప్పుడు ఫస్ట్ ఇట్లుంది, ఫస్ట్ ఇస్తుంది. ఇంకా అవసరం ఉన్న వాళ్ళకి 10 ఏళ్లలో ఎప్పుడు కూడా మీరు యూరియా బస్తాల కోసం ఇలా వెయిట్ చేసి ఆకేసుకున్నాం. అప్పుడు తెచ్చి అవును అబ్బాయి అంటే 2 బస్తాలు ఎక్కిచ్చిండ్రు, కానీ ఇప్పుడు ఒక్క బస్తా కూడా ఎక్కియారంట. ఇస్తా అంటున్నారా మళ్ళీ యూరియా బస్తా? ఏమో వచ్చినప్పుడు వచ్చింది అనుకోవాలి, అప్పటివరకు డబ్బు నమ్మకం లేదు. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు ఇలా? వారం 10 రోజులు అవుతుంది. వారం రోజుల నుంచి ఏమంటున్నారు మళ్ళీ? అయితే ఇంకేమంటారు అంటే ఇట్లా లైన్లు ఇలా పడుతున్నాం, దొరికినాక దొరుకుతుంది, దొరకని వాళ్ళకి దొరకలేదు. ఒకవేళ దొరకకపోతే ఏం పరిస్థితి? ఇక పోవాలి, పోయి ఎవరిని అడగనిక లేదు ఇప్పుడు అవకాశం.
ఎవరిని అడగాలి, ఎవరు ఇస్తారు? ఎవరిని అడిగినా ఎవరు ఇచ్చారు? స్థానికంగా రాజకీయ నాయకులు కూడా ఎవరు మాట్లాడేదికి లేదు. వస్తుంది అనుకుంటారా బస్తా? ఏమో వస్తుందో రాదో, లైన్లో అంటే నిలబడ్డాం, ఏం చేస్తాం? ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు? ఎన్ని రోజులు, వారం 15 రోజుల కాడ నుంచి తిరుగుతున్నాం. మక్క శనికి పెట్టాలంటే దొరుకుతున్నా లేదు. ఇంకా వస్తున్నాం పోతున్నాం. ఈ వరి శనికి పెట్టాలి అంటే కూడా దొరుకుతున్నాయి. ఇప్పుడు లైన్లో దొరుకుతుందా దొరకదా తెలియదు ఇప్పుడు. అప్పుడు ఇక మా ఈ షాప్ లేకుంటే ఇంకో షాప్ మాస్ వస్తే ఎందుకు లైన్లో ఎందుకు నిలబడతాం? గత 10 ఏళ్లలో ఇట్లా ఉండేనా? మళ్ళా 10 ఏళ్ళ ఇట్లా ఎందుకు లేకుండే కదా, ఇదే సంవత్సరం కదా ఇప్పుడు అయ్యేది. 10 ఏళ్ళ నుంచి మంచిగానే నడిచింది, మంచిగానే ఉన్నది. కాపు దానము అప్పుడు రావాలి చేసుకొని పోవాలి, కానీ ఇప్పుడు ఇట్లా లేవు. ఆ రోజు కూడా వచ్చినాం పోయినాం, ఆడ పాత బస్ స్టాండ్ కాడ ఆడ కూడా ఆడ దొరికేలే పోయినాము. ఇంకా నిన్న కూడా వచ్చినాం దొరికేలే పోయినాం, ఇవాళ వచ్చి నిలబడ్డాం. ఇంకా ఏమో. మీ పేరేంటమ్మా? ఎంతసేపు అయింది వచ్చి? 8 గంటలకు వచ్చినాం. 8 గంటలకు ఏమంటున్నారు మరి? బస్తా ఇస్తామని చెప్తున్నారు. ఏరిగైనా ఏమో ఇక దొరుకుతుందో దొరకదు, నిన్న నుండి వస్తున్నాం. అంటే ఎప్పటి వరకు మీకు యూరియా బస్తా అందాలి అసలు? బేసిక్ గా వరకే వచ్చేడుతుండే, మరి సరే వేయలేము, ఏరిగా దొరకకే వేయలేము. ఇప్పుడు వర్షాల కన్నా దొరుకుతుందో దొరకదు. గత 10 ఏళ్లలో ఇట్లాగా ఎదురు చూసేవారా యూరియా బస్తాల కోసం అంటున్నారు? చూడలే ఎప్పుడు దొరికింది, ఈసారి ఇట్లుండదు. తీసుకొని వచ్చిండ్రు కానీ ఈ తిప్పలు పడలేరు, ఆడోళ్ళు మొగోళ్ళు ఈ తిప్పలు పడలే. ఎప్పటికి 10 సంవత్సరం మంచిగానే నడిచింది, మంచిగానే ఉన్నది ఇది, కానీ ఈ సంవత్సరమే ఇట్లా తిప్పలు పడుతున్నారు. నీ పేరు? పార్వతమ్మ. జనాలకు ఇరిగానే దొరకలేదు కదమ్మా, ఎట్లా 2 వారాల కొలగా తిరుగుతున్నాం. ఇంటికాడ పిల్లలు విడిచిపెట్టి అన్నం తినకుండా, అన్నం వండకుండా. స్టాక్ వచ్చింది కదా, ఏడొచ్చింది ఇరిగే, ఏడ దొరుకుతుంది. ఆధార్ కార్డు మీద 2 ఇస్తున్నారంట కదా? 2 ఇస్తున్నారు. 2 ఇస్తే ఏం సరిపోతుంది? ఎకరాలు భూమి వేసిన వాళ్ళు. ఇప్పటి వరకు అందాలి అసలు యూరియా అంటున్నాను, ఇప్పటికే లేట్ అయిందని అంటున్నాను. వారంకి వెళ్ళి తిరుగుతున్నాం మేము, వారంకి వెళ్ళి తిరుగుతున్నాం. కొడుకు పెళ్లి చేసినట్టే ఇరిగకే తిరుగుతున్నా, ఇరిగా దొరుకుతలేదు. ఈ 2 సంవత్సరాలు మాకు ఏంటికైతే 3 ఎకరాలు 4 ఎకరాలు చేసిన వాళ్ళు. ఇది వరకు ఇట్లా ఉండేనా గత 10 ఏళ్లలో? లేకుండే, ఇప్పుడు ఈ సంవత్సరం ఇట్లా అవుతుంది. బాగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇబ్బందులు పడటానికే మీరు వచ్చి కూర్చున్నాం, పొద్దుగాలు వచ్చినాం, అన్నం తినలేము, పిల్లలకు వండలేము, ఏం చేయాలి మేము ఇప్పుడు చెప్పు? గంటల తరబడి యూరియా బస్తాల కోసం వెయిట్ చేస్తున్నారు. వీరిగా దొరుకుతలేదు మాకు, మేము ఏం చేయాలి ఇప్పుడు? పరిస్థితి మాది ఏంది? ఇప్పుడు వచ్చారు మీరు? 8 గంటలకు వచ్చినాం. 8 గంటలకు వచ్చారు. ఏం మరంటే బస్తా వచ్చిందా మీకు? యూరియా బస్తా ఇచ్చారా మీకు? ఇచ్చిండ్రు, 2 ఇచ్చిండ్రు. సరిపోదు, 4 ఎకరాలకు 2 గంటలు ఏం సరిపోదు. బేసిక్ అంటే ఎన్ని కావాలి మాకు? 20 అంచు కావాలి. 20 అంచులకు 2 అంచులు ఇస్తే ఏమిటికి సరిపోకుండా అయింది. అంటే ఎప్పటిలోపు అందాలి మీకు అసలు యూరియా? ఎన్ని దినాలు ఆయన మాకు ఈడికి వారానికి 15 రోజులకు ఎక్కువనే ఏరియా దొరకక 20 రోజులకు. గత 10 ఏళ్లలోకి ఇట్లా ఉండేనా? మళ్ళీ లేకుండే, మంచిగా ఇస్తుండ్రి, మంచిగా తీసుకొని పోతుండ్రి. మోపిల్లలు వచ్చి తీసుకొని వస్తుండ్రు, ఆడపిల్లలను రాకనే ఉంటుంది. ఇప్పుడు ఆడపిల్లలతో సహా రావాల్సింది. ఇంటికాడ పిల్లలు ఏం చేయాలి, మేమేం చేయాలి? శనకాడ ఏం చేసుకోకుండా ఈ ఇరిగే మీద వాడు ఏం పని చేసుకోకుండా తిరగాల్సింది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది? అంటే స్టాక్ ఇన్ఛార్జ్ని అడిగితే ఏం చెప్తున్నారు మరి? రాలేదని చెప్తుండ్రు. వచ్చింది ఇస్తున్నాం, లేనిది ఎట్లకెళ్ళి ఇస్తామా అంటుండ్రు వాళ్ళు. అంటే పర్టికులర్గా ఇప్పుడు యూరియా బస్తాల కోసం రైతులు ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ నుంచుంటుంటే ఈ 10 ఏళ్లలో లేనిది పోలీసులు ఇక్కడికి వచ్చి బందోబస్తు కాస్తూ మరి ఇస్తున్నారంటే ఏమనుకోవాలి? అంటే కొట్లాటలు జరుగుతున్నాయనా లేకపోతే ఏమో ఒకరికొకరు లైన్ నిలబెట్టి సామరస్యంగా పంపించడానికి అంతే. సామరస్యంగా అంటే ఇప్పుడు బేసిక్గా 300 స్టాకే వచ్చింది. వాళ్ళు లైన్ నిలబడ్డారు, అదే లైన్లో వచ్చి తీసుకుపోయేటట్టు మేము ఏం లొల్లి కాకుండా చూస్తున్నాం అంతే. అదే అంటే ఇది వరకు ఇట్లాంటి లొల్లులు ఉండేవి కాదు కదా అంటున్నాను నేను. అది ఇంతవరకు అనేది లేదు, యూరియా షార్టేజ్ ఉన్నందుకు ఎక్కువ జనాలు వచ్చారు కాబట్టి కాంప్రమైజ్గా ఓరుగోరు లైన్ నిలబెట్టి పంపిస్తున్నాం. అంటే ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా లైక్ కొంచెం కొట్లాట్లాగా అయితే లాఠీ చార్జ్ చేసే అవకాశం ఉందా మరి? ఏం లేదు, వాళ్ళకే మన నచ్చ చెప్పి నిలబెట్టి పంపిస్తాం అంతే. ఇప్పుడు లాఠీ చార్జ్ చేసేటంత అది లేదు కదా, వాళ్ళేమో అది చేస్తలేరు కదా. వాళ్ళు వచ్చిర్రు, ఎవరికో తీసుకుపోతామనే ఉద్దేశంతో వచ్చిర్రు, లైన్ నిలబెట్టి వచ్చిన వాళ్ళు వచ్చినా లేబర్ లైన్ వారిని నిలబెట్టి పంపిస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎట్లేదన్నా గంటల తరబడి రోజుల తరబడి ఇదివరకు రోజులు అంటే గత 12 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం అటువంటి రోజులు మళ్ళీ కనపడుతున్నాయి అని చెప్పేసి చాలామంది రైతులు అనడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం ఇది నిజమా కాదా, అసలు యూరియా కొరత నిజంగానే ఉందా లేదా
అని తెలుసుకునే ప్రయత్నం చేశాం. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్లోని బోయిపల్లి దగ్గర ఉన్నాము. బోయిపల్లిలో కొంతమంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ బోయిపల్లి గేట్ దగ్గర ఉన్నాము. సో ఇక హక్కా రైతు సేవా కేంద్రం దగ్గర ఎట్లేదన్నా స్టాక్ అయితే ఎట్టకేలకు ఈరోజు వచ్చింది. ఎంత వచ్చినా కూడా 100లో 10 మందికి మాత్రమే యూరియా దక్కిందనే చెప్పాలి. మిగతా 90 మంది కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎట్లేదన్నా ఆధార్ కార్డ్కి 2 బస్తాలు చొప్పున మనిషికి ఇస్తున్నారే తప్ప మిగతా అంటే ఇంకా ఎవరిని కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. గత 10 ఏళ్లలో లేనటువంటి అంశం ఏదైతే ఉందో అంటే 10 ఏళ్ల కాలం పాటు యూరియా సరఫరా చేసినప్పుడు ఎప్పుడు కూడా పోలీసు బందోబస్తుతో కూడా ఎప్పుడు ఇట్లాంటి రోజులు రాలేదు. అలా పోలీసుల బందోబస్తు గస్తీ కూడా కాయలేదు యూరియా బస్తాల కోసం రైతులు వచ్చినటువంటి సందర్భాల్లో. బట్ ఇప్పుడు ఈ 300 బస్తాల కోసం ఉన్నటువంటి 300 మంది రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం పోలీసులు ఇక్కడ గస్తీ కాయడం జరుగుతుంది. ఎట్లేదన్నా వాళ్ళని చాలా సామరస్యంగా ఉన్న యూరియాతోటే వాళ్ళకి ఇచ్చి వాళ్ళని అక్కడ పంపించాలని చెప్పేసి ఎలాంటి గొడవలు మిగతా విషయాలు అంటే ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలని ఇప్పటి నుంచే వాళ్ళు పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు కాస్తూ ఆ రైతులకి నచ్చజెప్పి యూరియా బస్తాలు ఇన్నే ఉన్నాయని చెప్పేసి ఇక్కడి నుంచి పంపించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. బట్ రైతులు ఎట్లేదన్నా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే మనిషికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 ఎకరాలు ఉన్నవాడికి కూడా ఒకటే ఆధార్ కార్డు మీద 2 బస్తాలు ఇస్తున్నారు తప్ప అంతకు మించి ఒక్క యూరియా బస్తా ఎక్స్ట్రా లేదు అని చెప్పేసి కొంతమంది రైతు మహిళలు కూడా వాపోతున్నారు. సో అంటే చూడాలి అంటే మిగతా రైతులు గోస కూడా ఏ విధంగా ఉందో మనం ఇంకా మిగతా ఏరియాస్ కూడా వెళ్ళి అసలు యూరియా కొరత ఎంత పెద్ద ఎత్తున ఉంది, రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.